హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో మనం ఫైల్ డైలాగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఫైల్ డైలాగ్ అంటే ఏంటో ఒకసారి చూడండి. మనం ఫైల్ని ఓపెన్ చేసేటప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది కదా, దీన్నే మనం ఫైల్ డైలాగ్ అంటాం. అయితే దీంట్లో రెండు రకాల డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఫైల్ డైలాగు ఓపెన్కి సంబంధించింది. ఇప్పుడు ఓపెన్ చేసింది సేవ్ డైలాగ్ బాక్స్. సో టూ టైప్స్ ఆఫ్ బాక్స్ ఉంటాయి మనకి. అయితే మనకి ప్రీడిఫైన్డ్ క్లాస్ వచ్చేసి ఫైల్ డైలాగ్. దీన్ని యూజ్ చేసి డైలాగ్ బాక్స్ని క్రియేట్ చేయొచ్చు. అయితే దీంట్లో ఒక కన్స్ట్రక్టర్ ఉంది. దీన్ని యూజ్ చేస్తే మనం ఓపెన్ ఆర్ సేవ్ రెండింటిని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఫ్రేమ్ పాస్ చేయాలి, నెక్స్ట్ టైటిల్, నెక్స్ట్ వచ్చేసి అది లోడా సేవా. అంటే లోడ్ అంటే ఓపెన్ డైలాగ్, సేవ్ అంటే సేవ్ డైలాగ్. అయితే మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో కనుక్కోవాలంటే గెట్ డైరెక్టరీ అనే మెథడ్ని కాల్ చేయొచ్చు. మనం ఏ ఫైల్ సెలెక్ట్ చేసామో లేదా టైప్ చేసామో కనుక్కోవాలంటే గెట్ ఫైల్ అనే మెథడ్ని కాల్ చేయొచ్చు. సో మనం ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేద్దాం. నేను ప్రోగ్రామ్ ముందే రాయేసాను. సో జస్ట్ డిజైన్ చూస్తే మీరు రాసేయచ్చు. ఒక టెక్స్ట్ ఏరియా తీసుకున్నాను టెక్స్ట్ కనపడడానికి. ఒక 2 బటన్స్, ఓపెన్ అని క్లిక్ చేసినప్పుడు టెక్స్ట్ ఓపెన్ అయ్యేదానికి, నెక్స్ట్ సేవ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మనం టైప్ చేసింది సేవ్ అవ్వడానికి. సో డిజైన్ చూడండి, మీకే అర్థమైపోతుంది. సింపుల్గా ఒక టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ ఏరియా. సో టెక్స్ట్ ఏరియా అంటే మనకి మల్టిపుల్ లైన్స్ని టైప్ చేసుకోవచ్చు. అర్థమైపోయింది కదా. సో దీన్ని మీరు హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు. సో జస్ట్ యాక్షన్స్ వరకు మనం పర్ఫామ్ చేస్తే సరిపోతుంది. ఓపెన్ అని క్లిక్ చేసినప్పుడు ఓపెన్ డైలాగ్ క్రియేట్ అవ్వాలి. సేవ్ అని క్లిక్ చేసినప్పుడు సేవ్ డైలాగ్ మనకి ఓపెన్ అవ్వాలి. సో ఇప్పుడు మనం బటన్కి యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి కదా. సో అందుకని మనం ఏం చేయాల్సి వస్తుంది, ఈవెంట్ ప్యాకేజ్ నుంచి యాక్షన్ లిజనర్ ఒకటి, యాక్షన్ ఈవెంట్ ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ప్యాకేజ్ నుంచి యాక్షన్ లిజనర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, యాక్షన్ ఈవెంట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈవెంట్స్ అన్నీ పర్ఫామ్ అవుతాయి. సో ఓపెన్ బటన్ అంటే బటన్ నెంబర్ 1. సో బటన్ 1కి ఇప్పుడు లిజనర్ని యాడ్ చేయాలి మనం. యాడ్ యాక్షన్ లిజనర్. దీంట్లో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన ఇంటర్ఫేస్ ఏది, యాక్షన్ లిజనరే. సో న్యూ యాక్షన్ లిజనర్. దీంట్లో ఓవర్ రైట్ చేయాల్సిన ప్రీడిఫైన్డ్ మెథడ్ వచ్చేసి యాక్షన్ పర్ఫార్మ్డ్, పబ్లిక్ వాయిడ్ యాక్షన్ పర్ఫార్మ్డ్. సో ఈ మెథడ్ మనకి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫైల్ డైలాగ్ క్రియేట్ అవ్వాలి, అదే మన టార్గెట్. సో బటన్ క్లిక్ చేసిన వెంటనే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో మనకి ఓపెన్ డైలాగ్ క్రియేట్ అవ్వాలి. సో ఫైల్ డైలాగ్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. డైలాగ్ అసైన్స్ టు న్యూ ఫైల్ డైలాగ్. అయితే దీంట్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రేమ్, అనానిమస్గా న్యూ ఫ్రేమ్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. సెకండ్ వన్ వచ్చేసి టైటిల్, మీరు ఏమైనా రాసుకోవచ్చు. టైటిల్ ఓపెన్ బాక్స్, ఓపెన్ ఫైల్, ఓపెన్ ఇమేజ్, ఏదైనా. సో కొన్ని డైలాగ్ బాక్సెస్లో ఓన్లీ ఇమేజెస్ ఓపెన్ అవుతాయి, కొన్నిట్లో ఓన్లీ ఫైల్స్ ఓపెన్ అవుతాయి, టెక్స్ట్ ఫైల్స్, ఈ విధంగా రకరకాల డైలాగ్స్ ఉంటాయి. సో మనం దాన్ని బట్టి టైటిల్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఓన్లీ 2 ఆప్షన్స్, లోడ్ ఆర్ సేవ్. సో లోడ్ అంటే మనకి ఓపెన్ డైలాగ్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ ఆప్షను, క్లోజ్ ఆప్షన్ ఉంటాయి. అయితే మర్చిపోకుండా దీన్ని సెట్ విజిబుల్ ట్రూ అని ఇవ్వాలి, లేదంటే డిస్ప్లే అవ్వదు. సెట్ విజిబుల్ ట్రూ, ఇప్పుడు మాత్రమే ఇది డిస్ప్లే అవుతుంది. దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. కంపైల్ అండ్ రన్. సో ఇప్పటికి జస్ట్ మనకి ఫైల్ డైలాగ్ మాత్రమే ఓపెన్ అవుతుంది, టెక్స్ట్ అవన్నీ మనం ఓపెన్ చేయడానికి ఇంకా రాయలేదు. సో జస్ట్ ఓపెన్ బటన్ క్లిక్ చేయండి. సో దీన్నే మనం ఓపెన్ డైలాగ్ అంటాం. ఇక్కడ మనకి ఓపెన్, క్యాన్సిల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. డెస్క్టాప్, లైబ్రరీస్, కంప్యూటర్స్ ఇవన్నీ బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. మనం ఏదన్నా ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని ఎలా గెట్ చేయాలి, లేదా ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా గెట్ చేయాలో ఆ మెథడ్స్ ఒకసారి చూద్దాం మనం. సో ఎలా చూడాలో తెలుసు కదా, జావా పీ అనే కమాండ్ యూస్ చేసి చూడొచ్చు. సో ఇందాకే చూసాం గెట్ డైరెక్టరీ అండ్ దెన్ గెట్ ఫైల్. ఒకసారి సింపుల్గా వీటిని డిస్ప్లే చేద్దాం మనం. ఎస్ఓపి రాసి డిస్ప్లే చేద్దాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో మెథడ్స్ ఫైల్ డైలాగే కాబట్టి ఆ ఆబ్జెక్ట్ ద్వారానే గెట్ చేయాలి. సో గెట్ డైరెక్టరీ అండ్ దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ డైరెక్టరీ డాట్ గెట్ ఫైల్. అంటే మనం ఏ ఫోల్డర్ సెలెక్ట్ చేసాం, తర్వాత ఏ ఫైల్ని సెలెక్ట్ చేసాం. ఎప్పుడైతే సేవ్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ డైరెక్టరీ
ఆ ఫైల్ మనకి డిస్ప్లే అవుతాయి, లేదంటే డిస్ప్లే కావు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఓపెన్ని క్లిక్ చేసాం. నెక్స్ట్ మనం ఏదైనా డైరెక్టరీ అండ్ దెన్ ఏదైనా ఒక ఫైల్ని సెలెక్ట్ చేద్దాం. డైరెక్టరీ డిస్ప్లే అవ్వాలి, ఫైల్ డిస్ప్లే అవ్వాలి. చూడండి, సి నోట్స్ అని ఫోల్డర్ డిస్ప్లే అయింది, దాంట్లో కాన్స్టెంట్స్ అని ఫైల్ కూడా డిస్ప్లే అయింది. సో ఈ విధంగా మనం గెట్ డైరెక్టరీ, గెట్ ఫైల్. అయితే క్యాన్సిల్ క్లిక్ చేస్తే ఏం డిస్ప్లే అవుతుంది అది కూడా తెలుసుకోవాలి కదా. క్యాన్సిల్ డిస్ప్లే చేస్తే మనకి స్ట్రింగ్ వాల్యూ నల్ రిటర్న్ అవుతుంది. చూడండి, క్యాన్సిల్ డిస్ప్లే చేస్తే ఫోల్డరు నల్లే, గెట్ ఫైల్ మెథడు నల్లే రిటర్న్ చేస్తుంది. సో మనం ఎప్పుడు ప్రాసెస్ చేయాలి? నాట్ ఈక్వల్ టు నల్, అంటే గెట్ డైరెక్టరీ కావచ్చు, ఫైల్ కావచ్చు, నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మాత్రమే ప్రాసెస్ని చెయ్యాలి. సో దానికోసంగా మనం ఏం చేయాలి? ఇఫ్ కండిషన్. సో డైలాగ్ డాట్ గెట్ డైరెక్టరీ నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మాత్రమే ఫైల్ని రీడ్ చేసి టెక్స్ట్ ఏరియాలో మనం డిస్ప్లే చేయాల్సి వస్తుంది, అంతే కదా. సో నాట్ ఈక్వల్ టు నల్ అవుతుంది, ట్రూ అవుతుంది, అప్పుడు మాత్రమే ఫైల్ని మనం రీడ్ చేసి డిస్ప్లే చేస్తాం. సో ఇవి తీసేద్దాం. ఫైల్ని రీడ్ చేయాలంటే మనకి ఐఓ ప్యాకేజ్లో సంబంధించిన క్లాసెస్ కొన్ని అవసరం. వాటిలో 2 బెస్ట్ క్లాసెస్ని మనం యూజ్ చేద్దాం. సో ఏ ప్యాకేజ్ అని చెప్పుకుందాం? ఐఓ ప్యాకేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇంపోర్ట్ చేద్దాం. క్లాస్ ఏంటంటే బఫర్డ్ రీడర్ అండ్ ఫైల్ రీడర్. ఈ 2 క్లాసెస్ యూజ్ చేసి మనం ఫైల్ని ఈజీగా రీడ్ చేయవచ్చు. సో ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ ఫైల్ రీడర్. అయితే ఫైల్స్ని ఇన్పుట్ అవుట్పుట్ హ్యాండిల్ చేసేటప్పుడు ఎక్సెప్షన్స్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. ఐఓ ఎక్సెప్షన్ మనకి కామన్గా అక్కర్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ ఏ ఎక్సెప్షన్ అని చెప్పాను? ఐఓ ఎక్సెప్షన్, ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్. అయితే ఇప్పుడు మనం వీటికి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైల్ పాత్ని గెట్ చేద్దాం. సో ఫైల్ పాత్ అసైన్స్ టు సో ఏ డైరెక్టరీ ప్లస్ ఏ ఫైల్ అని చెప్పేసి. సో డైలాగ్ డాట్ గెట్ డైరెక్టరీ ప్లస్ గెట్ ఫైల్. సో ఇప్పుడు మనకి కంప్లీట్ పాత్ రెడీగా ఉన్నట్టే. దీన్ని యూజ్ చేసి మనం ఏ ఫైల్ని రీడ్ చేయాలో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ బఫర్ రీడర్, ఫైల్ రీడర్కి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాం. సో ఫైల్ రీడర్ అసైన్స్ టు. సో మీకు ఫైల్స్ కాన్సెప్ట్ ఐడియా లేకపోయినా పర్లేదు, ఈజీగా చేయొచ్చు మీరు. ఫైల్ రీడర్లో ఫైల్ పాత్ని పాస్ చేయాలి. తర్వాత బఫర్డ్ రీడర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బఫర్డ్ రీడర్లో ఫైల్ రీడర్ ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి, అంతే సింపుల్. బఫర్డ్ రీడర్. సో దీన్ని యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే లైన్ బై లైన్ మనం రీడ్ చేయొచ్చు అనమాట. అయితే ఫైల్ పాత్ ఫైల్ రీడర్లో ఉంది, ఫైల్ రీడర్ బఫర్డ్ రీడర్లో ఉంది. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ లైన్ని రీడ్ చేయాలి కదా. సో నేను ఒక స్ట్రింగ్ లైన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని బఫర్డ్ రీడర్ ఆబ్జెక్ట్ ఏముంది? రీడర్ డాట్ రీడ్ లైన్. ఈ మెథడ్ మనకి ఒక లైన్ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ లైన్స్ లేకపోతే నల్ రిటర్న్ చేస్తుంది. అందువల్ల వైల్ లైన్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే టెక్స్ట్ ఏరియాలో ఇదంతా మనకి అపెండ్ అవుతూ ఉండాలి, లేదంటే కాకూడదు. సో టెక్స్ట్ ఉంటే లైన్ రిటర్న్ చేస్తుంది, లేదంటే నల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అందుకని కండిషన్ మనం ఆ విధంగా రాసాం. నెక్స్ట్ అపెండ్. ఏం అపెండ్ చేయాలి? లైన్లోనే కదా టెక్స్ట్ ఉండేది. సో లైన్ ప్లస్ న్యూ లైన్. ఇమ్మీడియట్గా మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ లైన్ ఉందో లేదో మనం రీడ్ చేయాలి. లైన్ అసైన్స్ టు రీడర్ డాట్ రీడ్ లైన్. ఫైనల్గా ఇంట్రెస్ట్ ఉంటే మనం ఈ బఫర్డ్ రీడర్ని, ఫైల్ రీడర్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇదంతా రాసేటప్పుడు ఐఓ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని కూడా మనం ట్రై క్యాట్స్లో కంపల్సరీ రాయడం మర్చిపోకూడదు. ట్రై క్యాట్స్ ఇంకా రాయలేదు మనం. సో రీడర్ డాట్ క్లోజ్, ఫైల్ రీడర్ డాట్ క్లోజ్. నెక్స్ట్ వీటిని ట్రై క్యాట్స్లో కూడా రాయాలి కదా మనం. దానికంటే ముందు మనం టెక్స్ట్ ఏరియాని సెట్ టెక్స్ట్ చేస్తున్నాం, అంటే రీడ్ చేసే ప్రతిసారి అది ఎంటీగానే ఉండాలన్నమాట. రీడ్ చేసే ప్రతిసారి ఎంటీగా ఉంటే మనకి టెక్స్ట్ అంతా రీడ్ అయ్యి అపెండ్ అవుతూ ఉంటుంది, లేదంటే మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి కనిపిస్తాయి మనకి. అండ్ దెన్ ట్రై క్యాచ్. సో దీన్ని అంతా ట్రైలో రాసేద్దాం ఇక్కడి వరకు. తర్వాత క్యాచ్ రాసేద్దాం. అండ్ దెన్ క్యాచ్. ఏ ఎక్సెప్షన్ క్యాచ్ చేయాలి? ఐఓ ఎక్సెప్షన్. ఐఓ ఎక్సెప్షన్ ఈఎక్సి. అవసరమైతే ఈఎక్సి డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. ఏ లైన్లో డిస్ప్లే అయింది, ఏ మెథడ్లో డిస్ప్లే అయింది, ఏ క్లాస్లో డిస్ప్లే అయింది మొత్తం చూపించేస్తుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం. కంపైలేషన్. సో ఈ విధంగా సింపుల్గా మనం
టెక్స్ట్ ఏరియాలో ఓపెన్ ఫైల్ కోడ్ని రాయొచ్చు. ఇదే కదా జనరల్గా జరిగేది మనం ఓపెన్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఏదైనా టెక్స్ట్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాను నేను, AWT ప్రోగ్రామ్స్ అంటే ఏదన్నా చాయిస్ డెమో చూసారా, దాంట్లో ఉన్న టెక్స్ట్ అంతా మనకి డిస్ప్లే అయింది. ఈ విధంగా మనం ఎన్ని ఫైల్స్ అని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఓపెన్ డైలాగ్ డెమో అదొక ప్రోగ్రామ్, ఇవన్నీ ఆల్రెడీ రాసి పెట్టేస్తున్నాను నేను. ఈ విధంగా ఓపెన్ వర్క్ అవుతుంది మనకి. అయితే నెక్స్ట్ సేవ్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, మనం టెక్స్ట్ ఏరియాలో ఏదైతే రాస్తామో అది సేవ్ అవుతూ రావాలి. సో సేవ్ అంటే ఏ బటన్, మనకి బటన్ 2. సో సింపుల్గా దీన్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఓపెన్ అని క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది, ఫైల్ రీడ్ అయ్యి రైట్ అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ ఏరియాలో మనం టైప్ చేసింది ఫైల్లోకి రైట్ చేయాలి. ఇందాక రీడింగ్ చేసాము, ఇప్పుడు ఏం చేయాలంటే రైటింగ్ చేయాలి. సో ఐఓ ప్యాకేజ్లో మనకి ఇంకొక 2 క్లాసెస్ ఉన్నాయి. బఫర్డ్ రీడర్ లాగే బఫర్డ్ రైటర్ ఉంది, ఫైల్ రీడర్ లాగే ఫైల్ రైటర్ ఉంది. ఈ రెండింటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫైల్ రైటర్, ఇంకోటి వచ్చేసి బఫర్డ్ రైటర్. వీటికి మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం బటన్ 2లో ఫైల్ రైటర్కి వాటికి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాం. సో ముందుగానే మనం ట్రై క్యాచ్ని కూడా రాసేద్దాం. ట్రై క్యాచ్, ఎక్సెప్షన్ని క్యాచ్ చేయాలి. ఐఓ ఎక్సెప్షన్ exe వేరియబుల్ అండ్ దెన్ exe డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్, exe డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఫైల్ డైలాగ్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఫైల్ రైటర్ అసైన్స్ టు న్యూ ఫైల్ రైటర్. దీంట్లో మనం స్ట్రింగ్ పాత్ కదా పాస్ చేయాలి, ఇంకా దాన్ని రీడ్ చేయలేదు మనం. సో ఫస్ట్ మనం ఫైల్ పాత్ని గెట్ చేయాలంటే ఫైల్ డైలాగ్ క్రియేట్ చేయాలి. సో ఫైల్ డైలాగ్ అసైన్స్ టు న్యూ ఫైల్ డైలాగ్, ఇందాక రాసినట్టే, కాకపోతే లాస్ట్లో ఆర్గ్యుమెంట్ మార్చాలి. న్యూ ఫ్రేమ్, టైటిల్ మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు, సేవ్ బాక్స్, ఎనీథింగ్. అయితే లాస్ట్ ఆర్గ్యుమెంటు సేవ్ డైలాగ్ కాబట్టి ఫైల్ డైలాగ్ డాట్ సేవ్ అని రాయాలి. మనం ఇందాక లోడ్ అని ఇచ్చాం, ఓపెన్ డైలాగ్ వచ్చింది, సేవ్ అని ఇస్తే సేవ్ డైలాగ్ వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం గెట్ డైరెక్టరీ, గెట్ ఫైల్ యూజ్ చేసి పాత్ని కూడా గెట్ చేయొచ్చు. సో డైలాగ్ డాట్ సెట్ విజిబుల్ ట్రూ, ఇప్పుడు ఇది విజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫైల్ పాత్ని గెట్ చేయొచ్చు. స్ట్రింగ్ ఒక వేరియబుల్ తీసుకొని ఫైల్ పాత్ అసైన్స్ టు డైలాగ్ డాట్ గెట్ డైరెక్టరీ ప్లస్ గెట్ ఫైల్, డైలాగ్ డాట్ గెట్ ఫైల్. ఇప్పుడు మనం టైప్ చేసిన ఫైల్ నేము గెట్ చేయొచ్చు, ఆ ఫైల్లోకి డేటాని రైట్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. రీడ్ చేయడం కంటే ఇదే చాలా సింపుల్ మనకి. నెక్స్ట్ బఫర్డ్ రైటర్, ఫైల్ రైటర్ ఆబ్జెక్ట్ని బఫర్డ్ రైటర్కి మనం పాస్ చేయాలి. ఫైల్ రైటర్లో ఆల్రెడీ ఫైల్ పాత్ని అసైన్ చేసేసాము. సో BW అసైన్స్ టు న్యూ బఫర్డ్ రైటర్ ఆఫ్ ఫైల్ రైటర్ ఆబ్జెక్ట్ రైటర్. ఇప్పుడు దీంట్లో రైట్ అనే మెథడ్ని కాల్ చేస్తాం మనం. BW డాట్ రైట్, ఏమి రైట్ చేయాలి, టెక్స్ట్ ఏరియాలో ఏది ఉంటే దాన్నే రైట్ చేయాలి. సో టెక్స్ట్ ఏరియా డాట్ గెట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఏరియాలో ఉండే టెక్స్ట్ అంతా కలెక్ట్ అయ్యి బఫర్డ్ రైటర్ ద్వారా ఫైల్లోకి రైట్ అవుతుంది, మనం ఏ పాత్ ఇస్తామో అది. సో నెక్స్ట్ ఫ్లష్ ఇచ్చామంటేనే అది రైట్ అవుతుంది. సో మీకు ఫైల్స్ కొంచెం ఐడియా ఉంటే ఇది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వీటిని క్లోజ్ చేద్దాం. బఫర్డ్ రైటర్ ఆబ్జెక్ట్ రైటర్ డాట్ క్లోజ్. ఇవన్నీ ఒకసారి సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయండి, మీరు కూడా క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఒకసారి ఇదంతా అబ్జర్వ్ చేయండి, నీట్గా కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. Ctrl+C, కంపైలేషన్, ఎగ్జిక్యూషన్. సో ఎర్రర్ వచ్చింది చూడండి, న్యూ ఫైల్ రైటర్. స్పెల్లింగ్ మిస్టేక్, టీ రాయలేదు, ఓకే రైట్. CLS, now compile again and run again. ఓకే రన్. సో ఇప్పుడు చూడండి, మనం ఏదైనా రాద్దాం దీంట్లో టెక్స్ట్. నేను హలో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, థ్యాంక్ యూ ఫర్ లర్నింగ్, ఎనీథింగ్, యూ కెన్ రైట్ ఎనీథింగ్.
అయితే దీన్ని మనం డెస్క్టాప్లో ఎక్కడైనా సేవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ టెక్స్ట్ ఫైల్లో సేవ్ అవుతుందా లేదా ఇప్పుడు హ్యాపీగా మనం చూద్దాం. సేవ్ డైలాగ్ వచ్చింది. డెస్క్టాప్కి వెళ్ళాము. ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేద్దాం ఏదన్నా. సో నేను youtube.txt అని చేసి సేవ్ చేస్తాను. ఇది డెస్క్టాప్ మీద ఉందా లేదా మనం కొద్ది క్షణాల్లో తెలుసుకోవచ్చు. సేవ్. సో సేవ్ అయిపోయింది. ఒకసారి నేను మినిమైజ్ చేస్తాను. మినిమైజ్. సో ఈ విధంగా మనం ఫైల్ని రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. చూసారా, యూట్యూబ్ ఫైల్ క్రియేట్ అయిపోయింది, టెక్స్ట్ కూడా ఉంది. సో మీ అందరికీ ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ నేను త్వరగానే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.